ఏ ఛానల్ చెప్పండి సార్? ఏబిఎన్ అంట. ఓహో, ఏబిఎన్ అంట. ఇక వారు ఇవన్నీ చూపించిన వాళ్ళు కూడా వారే. అదే అంటే అది ఇంటెన్షనల్గా ఒక వ్యక్తి గురించి దా కెమెరా తీసుకొని రా అడుగు నన్ను, ఈ మిస్టేక్ ఎందుకు చేసావు బాబు మోహన్ అను, నేను ఆన్సర్ చెప్తా. అంతేగాని ఫలానోళ్ళు అనుకుంటున్నారట, అనుకోవడం కూడా అటే. ఎవడో సొల్లు కబురు చెప్పితే దాన్ని మీరు ఎన్లార్జ్ చేసి చూపిస్తే అసలు నువ్వు టీవీ పెట్టి నిందికేనా? దా కమాన్, నేను ఆన్సర్ చేయకపోతే అడగండి. నీకు చెప్పిన నిలబెట్టు వరుసగా. మీరే చెప్పండి మేడం, డైరెక్ట్గా ఒక వ్యక్తి ఇగో ఎంపీకేమో కారు గుర్తుకెయ్యి, ఎమ్మెల్యేకేమో చేయి గుర్తుకెయ్యి అని ఈడు చెప్పిండండి. ఈ వ్యక్తి నా కళ్ళ ముందే చెప్పిండండి. నేను గెలిచినాక ఏం చేస్తానండి విన్ని? నా దగ్గర కూర్చొని పెట్టుకుంటున్నా, నా ముందే ఎంపీకి కారు గుర్తుకో, ఎమ్మెల్యేకు చెయ్యి, చూసినావా ఇది మా అన్నని మీరెందుకు? నేను పార్టీలో నా పక్కన కూర్చొని పెట్టుకుంటానండి. గెలిచినాక గెట్ అవుట్ అంట కదా ఆటోమేటిక్గా. నలుగురిని పెట్టుకొని కూర్చుండండి. ఒకడు ఈడనుకోండి, రెండోడు ఇగో ఈ నోట్లో నేను అక్కడ 5 లక్షలు ఇస్తే ఈ ఓట్లు వేపిస్తా, లేకుంటే ఎప్పుడు ఏమ్మా నువ్వు టీఆర్ఎస్ పార్టీ కదరా, నువ్వు టీఆర్ఎస్ పార్టీని పుట్టించినని మాట్లాడతావు కదరా, టీఆర్ఎస్ పార్టీ నా ఊపిరి, నేను ఉద్యమకర్త అంటివి కదరా, 5 లక్షలు నేను ఎందుకు ఇవ్వాలా నీకు? నువ్వు పార్టీ ఎవరిది? కారు గుర్తు కేసీఆర్ గారిది. కారు గుర్తు కోటేయండి అని చెప్పకపోతే నువ్వు ఎట్ట టీఆర్ఎస్ అని అడిగి నీ ఇష్టం అని అంటే 5 లక్షలు పోగు చేసి ఇగో అని ఇచ్చి వచ్చినా కూడా వీడు ఎంపీకి కారుకేయండి, ఎమ్మెల్యేకు చెయ్యికేయండి అని చెప్పిండని నాకు తర్వాత తెలిసింది. వీడిని రాణిస్తానండి దగ్గరికి. ఎవరు అతను? ఒకడు. ఎవరు? ఈ ఏబిఎన్లో ఇగో వీళ్ళు ఎట్టట అట్లా అని పెట్టిన దగ్గర రానియట్లేదంట, చీల్చి చెండాడుతుంటే వేసిండు కదండి. ఇలాంటి వాళ్ళను ఒక 5-6 నేను దూరం పెట్టినమాట వాస్తవమే. నువ్వు కారు గుర్తు కోటేదన్నాక నువ్వెందుకురా ఈ పార్టీలా? నేను కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేని, కారు కోటేద్దని చెప్పినావు నువ్వు, నా ముందే కదా చెప్పినావు గెట్ అవుట్ అని అంటాం కదండి. దానికి ఇలా కథల్ని పెట్టారన్నమాట. ఒకవేళ వీళ్ళు ఏదన్నా ఇట్లాంటి వాళ్ళు చెప్పుకుంటే అతను వేస్తే కూడా వాళ్ళకి మిమ్మల్ని వచ్చి అడగాలి కదా. కాదండి, వేస్తే కూడా ఇట్లా చేసిండు కాబట్టి ఇట్లా దూరం పెట్టిన. ఎస్ అవును, ముఖ్యమంత్రి గారికి చెప్పి పెట్టిన కారు గుర్తుకు ఓటేయొద్దు అనేటోడు ఎందుకండి ఇప్పుడు పార్టీలో అవసరం లేదు. అవసరమా? మీకైతే అసలు అవసరం లేదు. ఇప్పుడు నాకు అసలే అవసరం లేదు. రేపు ఇప్పుడు ఇట్టాటి వెధవల మాట విని ఓటర్స్ ఓటు వేయలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అధికారంలోకి రాలేదండి. ఉద్యమం చేసి యుద్ధం చేసి తెలంగాణ తెచ్చింది ఎందుకు? గవర్నమెంట్ను రాకుండా చేసినోడు నువ్వు బతికినా ఒకటే సచ్చినా ఒకటే కదండి. ఇలా అధికారం వచ్చింది కాబట్టి నువ్వు మళ్ళీ వస్తానంటావు. అధికారం రాకపోతే నువ్వు వాళ్ళతో అడ్జస్ట్ అయ్యేవాడిగా, ఎవరికైతే ఓటేయమన్నావు వాడితో. ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకుంటారు చాలామంది. అర్థం చేసుకోవాలనే ఇంత డైరెక్ట్గా చెప్తున్నాండి. కాదండి, ఇప్పుడు కరెక్ట్ అర్థం. నేను గెలిచిన కాబట్టి నువ్వు మళ్ళీ నా కాడికి రావడానికి ట్రై చేయొచ్చు. నేను ఓడిపోయి ఉంటే ఇగో నేను చెయ్యి గుర్తు కోటేపించిన, నీ దగ్గర డబ్బులు తీసుకున్నా, నేను న్యాయం చేసినా లేదా అని ఆడపోయి కూర్చునేవాడు. ఇది అంతే కదండి. ఇప్పుడు అతను డబ్బులు ఇచ్చిండండి, కొనుక్కున్నాడు. అర్థమైంది సార్. నువ్వు అక్కడ ఎలక్షన్ టైంలో అమ్ముడు పోయినోడివి, నేను గెలిచినాక నాకెందుకు? అవును, కరెక్ట్. నాకు కష్టకాలంలో కావాలి. అట్లాంటి విధవులుగా కూడా రకరకాలుగా చెప్పితే నువ్వు రాయొచ్చా? నువ్వు వివేకవంతుడు కదా, విజ్ఞానవంతుడివి కదా, నువ్వు వేయొచ్చా? నేను అడిగినది ఒకవేళ నిజంగా ఏబిఎన్ వింటే
ఎంక్వైరీ చేసుకోవాలా. నన్ను అడిగితే నేను నా ముందు పెట్టమనంటే డైరెక్ట్గా అడుగుతారు. చెప్పగలను. ఇగో ఈ ఎదవ ఈ పని చేసిన కనుక బయట పెట్టినా గెటౌట్ అన్నా అని చెప్తా విత్ సాక్ష్యాధారాలతో. రమ్మనండి, నేను లిస్ట్ ఇస్తా, పోయి ఊర్లలోకి పోయి ఎంక్వైరీ చేసుకోమనండి. ఫలానోడు ఎవరికి ఓటు వేయమన్నాడు, అతను ఏ పార్టీ వాడు, టీఆర్ఎస్ పార్టీ కాదా, టీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఓటు వేయమన్నాడు అడగండి, అడగమనండి, ఊర్లలో చెప్తారు. తప్పకుండా ఇవాళ విని మీ సవాల్ స్వీకరిస్తారేమో చూద్దాం ఐ డ్రీమ్లో. అంటే ఇలాంటివి అవసరం అండి, మంచి చూపించండి. ఇవాళ సింధు గురించి గోల్డ్ మెడల్ రావాలని టీవీలలో చూపిస్తుంటే నాకు ఎంతో సంతోషం. గట్టాటి వేయండి, నలుగురు విద్యార్థులు తయారవుతారు, ఇంకా అలాంటి ప్లేయర్స్ ఒలింపిక్స్ గెలవడానికి తయారవుతారు, ఒక ఉత్సాహాన్ని నింపుకుంటారు వాళ్ళ గుండెల్లో. ఇది ఇట జరిగిందట, ఇట్లా అనుకుంటున్నారట, దీన్ని స్వీకరిస్తారా బాబు మోహన్? నువ్వు అడుగు, నేను స్వీకరిస్తానా, నీ ముఖం మీద కొడతానా చెప్తా కదా. డన్. బాధ కలుగుద్దండి, ఎందుకంటే లోఫర్గాళ్ళం కాదండి మేము. లోఫర్గాన్ని అయితే నా ఇల్లు నన్ను చూస్తున్నారండి, సినిమా యాక్టర్గా ఎలా ఉన్నాను, ఎంత వెలిగాను, పొలిటిక్స్గా నా ఇల్లు నేను కిరాయి ఇంట్లో, ఫిలిం నగర్ ఇల్లు రెంట్కి ఇచ్చి ఇక్కడ ఉంటున్నాను అనుకోండి, అది కూడా అమ్మేసిన. అంటే నేను పాలిటిక్స్లోకి వచ్చినాక అమలాపురంలో 10 ఎకరాల కొబ్బరి తోట అమ్మేశానండి, ఖమ్మంలో ఇల్లు అమ్మేశానండి, ఇక్కడ ఉన్న కొన్ని ప్రాపర్టీలు అమ్ముకున్నానండి, ఫిలిం నగర్ ఇల్లు కూడా అమ్ముకున్నానండి. పాలిటిక్స్లోకి వచ్చి ఒక క్యాబినెట్ మంత్రిగా చేసి కంటికి కనపడవా? తప్పు చేసినాను తప్పు అంటాం, ఎస్. సేవ చేసినాను సేవకుడు అంటాం, నమస్కారం పెడతాం. అటా అని టీవీలో వేస్తే ఏమైందంట, రా జిల్లా కోడి పెడతారా, నువ్వు అటులో ఇవి పెట్టి నేను ఇట్లా ఇవి పెడతా, కమాన్. ఈ బెదిరింపులకు బెదిరే బాబుమోని కాదండి, నేను ఒక మనిషిగా బతికేవాడిని, మనుషుల్ని చేరదీస్తాను, వెధవల్ని చేరదీయను. ఎస్, ఇది అధిష్టానానికి చెప్పి చేసిన పని. ఒక ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయింది, ముఖ్యమంత్రి గారికే తెలుసు, విత్ ఫొటోస్ ఇచ్చాను. అయితే అదే కదా వీళ్ళకేంటి, విత్ ఫొటోస్, ఎలక్షన్లో ఎవడోడేం చేసిండో విత్ ఫొటోస్ ఇచ్చానండి అక్కడ. ఇక చూడు, ఒకడు మేము డబ్బులు తీసుకొని మేము బూతులకు దూరంగా ఉంటే నువ్వు బూతులు కూర్చుంటావురా ఏజెంట్గా అని కాలర్ పెట్టి గుంజకొచ్చి బూతులు ఎవరిని లేకుండా చేసిందండి హెడ్ క్వార్టర్లో. ఒకడు వాడిని నేను నా పక్కన కూర్చుని పెట్టుకుంటానా, గెట్అవుట్ అంటానండి. నేను ఇప్పుడు గెలిచిన కాబట్టి ఏమన్నాను నేను అని చెప్పండి. అట్టటోళ్ళ గురించి నువ్వు బాబుమోహన్ అట్టటా అని నువ్వు సర్కాస్టిక్ కంటే మాకు అర్థం కాదా? మేము కూడా 970 సినిమాల్లో నటించినాము, మాకు యాక్టింగ్ తెలుసు. అటా అంటే తెలియదండి మాకు, అటా అంటే ఆటా కాదండి, అటా. కానీ వినాల్సిన వాళ్ళందరూ వినుంటారు సార్. వినాలండి తప్పకుండా. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, తప్పు చేసిన వాడిని ఒప్పుకోను. ఎలక్షన్ టైంలో 10 మందిలో దీనికి ఓటేయద్దు దీనికి ఓటేయని చెప్పిన వాణ్ణి నేను ఎందుకు ఇప్పుడు నా పక్కన కూర్చొని పెట్టుకోవాలా, నా నెత్తిన కూర్చున్నాను, నా రక్తాన్ని దారపోస్తారా గెలిపించండి కారణి అన్నోడిని ఇక్కడ కూర్చొని పెట్టుకుంటారు. పార్టీ విధేయత అండ్ న్యాచురల్లీ మీరు ఎక్కడ ఉంటే అక్కడ న్యాచురల్లీ యూ హ్యావ్ టు షో యువర్ లాయల్టీ. పని చేసిన వాడిని గౌరవించాలి, పని చేయకుండా అమ్ముడు పోయిన వాడిని ఎందుకు గౌరవిస్తామండి? వాడు చోర్ నయంలాగా వానికి వేసిన శిక్ష వేయాలి వీడికి. ఇది ద్రోహమే కదండి, ఇది ప్రజాద్రోహం, పార్టీ ద్రోహం, కొంత ప్రజల ద్రోహం అంతే. బట్ చాలా సమయం వెచ్చించారు మా కోసం. మీరు బిజీ కార్యక్రమాల్లో ఉన్నా కూడా మిమ్మల్ని ఏడిపించినందుకు, అదే కంటతడి పెట్టించినందుకు క్షమాపణ. ఇక అది గిల్లినా కొద్దీ నీళ్లు కారుతుంటాయండి. చాలా రోజులు అయింది మా స్వప్నం మనం చూసి అని మీరు వస్తున్నట్టు నిన్నంతా నేను కాళ్ళు పెట్టుకొని ఉన్నా, అదే అనుకో మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రెడీగా ఉండాలని.
ఇవాళనేమో కొన్ని పనులు పెట్టుకున్నా, మీరు ఒక అరగంట కూర్చుంటే పెట్టినా ఏమనుకోవద్దు. అయ్యో భలేవా సార్. అంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు 2 దాటింది అనుకోండి, ఇక భోజనం చేయలేను. అవునవునవును కరెక్ట్. ఏమనుకోదులే, ఒక 10 నిమిషాలు భోజనం చేద్దామని కూర్చొని భోజనం చేస్తున్నా, ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. ఇక ఆయనతో మాట్లాడక తప్పలేదు. మా ఎక్స్ఎంపీ ఆయనే ఫస్ట్ టీఆర్ఎస్ లీడరు, అంటే తెలుగుదేశంలోంచి టీఆర్ఎస్లోకి పోయి అక్కడ లీడర్గా ఉన్నాడు. ఆయన ఎక్స్ఎంపీ కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీకి నేను ఎమ్మెల్యేని కనుక బాబు మోహనే కావాలని పట్టుబట్టిన ఆయనకు అన్నీ తెలిసి ఇప్పుడు నేను చెప్పిన సంగతులన్నీ. ఆయన ఇంపార్టెంట్ ఫోన్ చేస్తే మాట్లాడి వస్తుందండి. ధన్యవాదాలు సార్ ఈరోజు ఐడ్రీమ్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రీసెంట్గా వస్తున్న టాక్ ఏంటంటే మీరు కేసీఆర్ గారి క్యాబినెట్లో మీకు బర్త్ ఖాయమైందా అని అడుగుతున్నారు. నేను దాని సైడ్ చూడను, ఇప్పుడే చెప్పాను కదండి. నాకు బాగా సన్నిహితులు కేసీఆర్ గారు. నేను అడగను కూడా, వారు ఇస్తే వద్దనను కూడా. ముఖ్యం నా పని ఏంటో నేనేంటో. ఇప్పుడు లంచ్ చేసి నేను ఇప్పటివరకు వర్క్స్ గురించి రివ్యూ చేసుకొని నాకు 4-5 రోడ్లు ఇనాగ్రేషన్కి పెట్టి, ఫౌండేషన్కి పెట్టి, నేను అట్లుంటానండి ఇప్పుడు.